బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ మహేశ్వర్ రెడ్డిలకు ప్రాధాన్యత కల్పించి కాంగ్రెస్ పార్టీ నేతల్ని దూరం పెడుతున్నారని అన్నారు ఎమ్మెల్యే బొజ్జు పటేల్. కాంగ్రెస్ పార్టీలో బీజేపీ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వడంపై హాట్ కామెంట్స్ చేశారు. పోటీగా ఉండే వాళ్లను దగ్గరికి తీసుకోవద్దని, అలా చేస్తే పార్టీకి నష్టం జరుగుతుందని వెల్లడించారు. ఎమ్మెల్యేగా ఉండి తనకు ఏం తెలియటం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీల నాయకులు నేరుగా మంత్రుల వద్దకు వెళ్లి లెటర్లు తీసుకొస్తున్నారని, ఇక్కడ అధికారులు ఉద్యోగాలు ఇస్తున్నారు, కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తనకు తెలియకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎవరు చేస్తున్నారని అది సీరియస్ గా తీసుకోకపోతే మనం భవిష్యత్తులో చాలా ప్రమాదాలు పడతాం. మనం అనుకున్నాం మీ యొక్క దోస్తాలతోటి మనం ఒరిగేది లేదు. రేపు తప్పకుండా మనం కాంటెస్ట్ చేసే దాంట్లో పాల సంక్రమణ మీకు సపోర్ట్ చేస్తాను అనేటోడు కాదు. లేకపోతే మరో సైడ్ మీకు సపోర్ట్ చేస్తాం, ఈ రోజు మీకు ఏమైనా ఎన్నైంది మాకు ఇవ్వండి, రేపు మీకు సపోర్ట్ చేస్తాం అనేటోడు కాదు. తప్పకుండా వాళ్ళందరూ కూడా మనకు పోటీగా ఉండేటోడే, తప్పకుండా మనం ఓడించే ప్రయత్నం చేయటోడు. కాబట్టి అట్లాంటి వాళ్ళని మనం దగ్గర తీసుకొని ఈ రోజు సీఎం దగ్గర పోయో ఇంకెవరి దగ్గర పోయి మీకు అనుకూలంగా ఉన్నాం సార్, ఇది అనుకూలమో వ్యతిరేకమో కాదు, ఏ పార్టీకి ప్రమాదం కాకుండా ఉండాలంటే తప్పకుండా మనం అందరూ కూడా ఈ అంశాల విషయంలో కొంత సీరియస్ గా తీసుకోవాలి. ఈ అంశాన్ని సీఎం దృష్టికి మీరు కూడా తీసుకెళ్ళండి, మాట్లాడండి, లేకపోతే సీఎం మీటింగ్ పెట్టండి. సర్తో ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు మంత్రి జూపల్లి. ఆదిలాబాద్ జిల్లా బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ మహేశ్వర్ రెడ్డిలకు ప్రాధాన్యత కల్పించి కాంగ్రెస్ పార్టీ నేతల్ని దూరం పెడుతున్నారని అన్నారు ఎమ్మెల్యే బొజ్జు పటేల్. కాంగ్రెస్ పార్టీలో బీజేపీ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వడంపై హాట్ కామెంట్స్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఇటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి సర్ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తో పాటు మాజీ ఎంపీ సోయం బాపురావు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చలకు దారితీస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో బీజేపీ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వడంపై అయితే ఇద్దరు నేతలు అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిలకు ప్రాధాన్యత కల్పించి కాంగ్రెస్ పార్టీ నేతల్ని దూరం పెడుతున్నారంటూ కూడా బొజ్జు పటేల్ అయితే తన ఆవేదన అయితే వ్యక్తం చేశారు. పోటీగా ఉండే వాళ్ళని దగ్గరికి తీసుకోవద్దు అంటూ కూడా ఆయన అయితే తెలిపిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను దగ్గర చేసుకోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందంటూ ఆయన అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పాయల్ శంకర్, మహేశ్వర్ రెడ్డిలకు ప్రయారిటీ ఇవ్వడం పార్టీకి తీరని నష్టం జరుగుతుందని ఆయన అయితే తెలిపిన పరిస్థితులు ఉన్నాయి. ఎమ్మెల్యేగా తాను కానపూర్ సెగ్మెంట్ లో ఉన్నాను, నిర్మల్ జిల్లాకు సంబంధించి జిల్లా డీసీసీగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏం జరుగుతుందో తనకు తెలియడం లేదంటూ కూడా ఆయన అయితే ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు నేరుగా మంత్రుల వద్దకు వెళ్తున్నారు, లెటర్లు తీసుకొని వస్తున్నారు, ఇక్కడ అధికారులకు ఉద్యోగాలు ఇస్తున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీగా ఎమ్మెల్యేగా ఉన్న తనకు మాత్రం తన జిల్లాలో ఏం జరుగుతుందో తెలియలేదంటూ కూడా తన అసహనాన్ని అయితే ఇటు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అయితే వ్యక్తం చేశారు. మరోవైపు మాజీ ఎంపీ సోయం బాపురావు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. బోతి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో పాటు ఇటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బోతుకు సంబంధించి పూర్తిగా ఇటు అనిల్ జాదవ్ కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మద్దతుగా ఉండడం వల్ల కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఏదైనా పనికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను పట్టించుకోవడం లేదంటూ కూడా ఆయన అయితే ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పాయల్ శంకర్ పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డిని ఇటు జోకుతూ కొన్ని సందర్భాల్లో ఇక్కడికి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పనులను చక్కబెట్టుకోవడం వల్ల కూడా పూర్తిగా తాము ప్రజల్లో చులకన అవుతున్నాం, ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలను కూడా దూరం పెట్టాలంటూ కూడా ఇద్దరు నేతలు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రస్తుతానికి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ కామెంట్ గా చర్చగా కొనసాగుతున్న పరిస్థితులు ఉన్నాయి. బ్రాహ్మణి రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.